వెల్కమ్ టు ఆన్లైన్ టీవీ. నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యాదాద్రికి వచ్చిన మొత్తం విరాళాల మీద శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసిన బీజేపీ నాయకులు. అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలను అందజేసిన కాంగ్రెస్ నాయకులు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి. అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ చేసిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు. అంబర్పేటలో అంబరాన్ని అంటిన గణతంత్ర వేడుకలు. పిండి మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో జాతీయ పతాక ఆవిష్కరణ. దేశ అభివృద్ధికి విద్యార్థులకు మంచి విద్యను అందించాలన్న కాంగ్రెస్ నాయకులు. అన్ని దేశాల రాజ్యాంగాలలో కంటే భారత రాజ్యాంగం మిన్న. ప్రతి ఒక్క పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందజేస్తాం. కేశవరావు జాదవ్ అవార్డు అందుకున్న రాఘవేందర్ యాదవ్. యాదగిరిగుట్ట పట్టణ బీజేపీ పార్టీ అధ్యక్షులు కర్రా ప్రవీణ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణ బీజేపీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు కర్రా ప్రవీణ్ అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కర్రె ప్రవీణ్ మాట్లాడుతూ శ్రీ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి యొక్క దేవాలయం పునర్నిర్మాణం తర్వాత ప్రధాన ఆలయ దివ్య విమాన గోపురానికి బంగారు పూత చేయించాలనే ఉద్దేశంతో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం విరాళాల సేకరణ ప్రారంభించింది. అయితే అప్పుడున్నటువంటి నాయకులు వ్యాపారస్తులు ఆ యొక్క స్వర్ణ తాపడానికి భారీగా ధన రూపేణ బంగారు రూపేణ విరాళాలు ఇవ్వడం జరిగింది. అయితే ఆనాడు చాలా మంది అప్పుడున్నటువంటి బంగారం యొక్క ఖరీదు కట్టి ఆ యొక్క ధనాన్ని విరాళంగా దేవస్థానానికి అందచేశారు. కానీ ఆ యొక్క బంగారం కొనుగోలు చేయకుండా బ్యాంకులో డిపాజిట్ చేయడం ద్వారా ఆ యొక్క దాతలు మనోభావాలు దెబ్బతినడం జరిగింది. ఎందుకంటే ఆనాడు బంగారం తులం 50,000 రూపాయలుగా ఉంది. ఇప్పుడు 80,000కు చేరింది. అప్పుడు కిలోకు 50 లక్షలు కాగా ఇప్పుడు 80 లక్షలు అవుతుంది. మరి ఇంత వ్యత్యాసం ఉన్నప్పుడు 50 లక్షల రూపాయలకు కిలో బంగారం ఎలా వస్తుంది? దీనిపైన అప్పుడున్నటువంటి అధికారులపైన చర్యలు తీసుకోవాలని, మొత్తం విరాళం మీద శ్వేతపత్రం విడుదల చేయాలని, దీంతో పాటు కొండపైన 10 మంది పిఆర్ఓలను పెట్టి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం దేవాలయాలను దోచుకునే విధంగా ప్రవర్తిస్తుంది. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేకు 6, ఒక ఎంపీకి 2, ఒక ఎమ్మెల్సీకి 2 ఇలా పిఆర్ఓలను ఏర్పాటు చేసుకొని వారి చుట్టాలకు వాళ్ళ స్నేహితులకు విఐపి దర్శనాలను చేయిస్తూ రోజు స్వామివారికి ఆదాయం గండికొట్టి ఉచితంగా నిబంధనలకు విరుద్ధంగా దర్శనాల దందా కొనసాగిస్తున్నారు. దేవుణ్ణి నమ్మని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు మరి కొండపైన పిఆర్ఓ ఎందుకని నేను ప్రశ్నిస్తున్నానన్నారు. కొండపైన ఇటీవల చేసినటువంటి టెండర్ ప్రకటనలో పేపర్లో ప్రకటించింది ఒక విధంగా ఉంది. షెడ్యూల్ కు వచ్చేసరికి కొన్ని షాపులు షెడ్యూల్ నుండి తొలగించడం జరిగింది. మరి ఇలా తొలగించమని ఎమ్మెల్యే చెప్పాడా, ఎంపీ చెప్పాడా? ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నామన్నారు. యాదగిరిగుట్ట దేవస్థాన పునర్నిర్మాణం తర్వాత బంగారు తాపడం కోసం గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు మరియు వివిధ రాజకీయ పార్టీ నేతలు, వ్యాపారస్తులు చాలా మంది కూడా స్వర్ణ తాపడం కోసం కిలలుగా బంగారం గతంలో ఇచ్చినారు. అయితే కొందరు దాంట్లో ఆ రోజు 50,000 తులం 60,000 తులం ఉన్నప్పుడు ఆ కిలకు ఎంత అయితే అవుతుందో అంటే ఒక కిలకు 50 లక్షలు 60 లక్షలు అంటే అప్పుడున్న రేటు ప్రకారం 50,000 తులం ఉంటే కిలకు 50 లక్షల రూపాయలు ఆ రోజు చెల్లించినటువంటి దాఖలాలు ఉన్నాయి. అయితే ఆనాడు అప్పుడున్న అధికారులు కానీ మరియు నాయకులు కానీ అప్పుడున్న అధికారులు ఆ యొక్క బంగారం విషయంలో కొనుగోలు చేయకుండా కేవలం బ్యాంకులో వేసుకోవడం వల్ల ఈరోజు స్వర్ణతాపడం కార్యక్రమం ప్రారంభమైన తర్వాత ఆ యొక్క బంగారం కొనుగోలు చేద్దామంటే ఆ రోజు 50,000 తులం ఉంది, ఇప్పుడేమో 80,000 రూపాయలకు తులం ఉంది. మరి దేవుని మీద భక్తితోటి ఆ యొక్క దాత అన్ని డబ్బులు చెల్లించిన దేవస్థానానికి మరి అతను మీరు ఏ విధమైన న్యాయం చేస్తారు? ఆ రోజు రికార్డుల్లో కిలో బంగారం అని మీరు పొందుపరిచి ఆ రోజు డబ్బులు తీసుకున్నారు. మరి మీరు అప్పుడు బంగారం కొనుగోలు చేయలే. మరి అప్పుడు కిలో బంగారానికి ఇచ్చిన పైసలు ఈరోజు 3వ కిలో అదే కిలో బంగారం వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి దీనికి ఎవరు బాధ్యులు? మీ యొక్క నిర్లక్ష్యానికి కారణం మన భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. కేవలం మీ నిర్లక్ష్యం కారణంగా ఈరోజు ఆ కిలో వచ్చే బంగారం ఈరోజు 3వ కిలో బంగారం వస్తుంది. మరి దీని బాధ్యులు ఎవరు? వారిపైన చర్యలు తీసుకోవాలి. దాంతోపాటు కొండపైన ఏ ప్రభుత్వం లేనటువంటిది మరి ఏ రాజ్యాంగం రాసి ఉందో మాకు తెలియదా కానీ
ఏ ప్రభుత్వం లేనటువంటి 10 మంది పిఆర్లను పెట్టిన ఘనచరిత్ర కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేను అంటా ఉన్నా. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేకు 6 ఒక ఎంపీకి 2 ఎమ్మెల్సీకి 2 ఆయన ఎవరు తిన్నారు మళ్ళీ ఆయన దేవునే నమ్మడు. నీకు ఎందుకాడు ఇద్దరు పిఆర్ఓలు? నీకు ఏం అవసరం అయ్యాడు నీకు? మీ ఎంపీ గారికి ఏం అవసరం? పిఆర్ఓలు మీ పర్సనల్ పిఎల్ లేరా? మీ పిఎల్తో ప్రోటోకాల్ ఆఫీస్ ఫోన్ చేసి మీరు దర్శనం చేయించుకోరి. ఏం దందా చేస్తారా మీరు? కుటుంబం మేనేజ్ అయ్యారా? ఇదేమన్నా మీకు ఏం అవసరం అయ్యాడు పిఆర్ఓలు? మీ పిఆర్ఓలు పెట్టి దందా చేయిస్తారా? సుమారు రోజు కార్లు కానీ ఫ్రీ టికెట్లు కానీ కొన్ని లక్షలాది దేవస్థానానికి గండిపడుతుంది. మీరు ఇస్తుర్రా? మీ కాంగ్రెస్ పార్టీ ఇస్తుందా? ఇంతవరకు ₹1 కూడా మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేవస్థానానికి కేటాయించలే. ఏ ముఖం పెట్టుకుని మీరు పిఆర్ఓలు పెట్టుకుంటారు? ఏ కుట్ర రాజకీయాలు చేస్తానుకుందా మీకేమన్నా? మీరు సూటి ఒకటే అడుగుతా ఉన్నాం, ఏ పిఆర్ఓతో మీరు పెట్టుకురో, మరి ఏ ఉద్దేశంతో పెట్టుకురో వివరణ ఇవ్వాలి. తక్షణం పిఆర్ఓ వ్యవస్థను రద్దు చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. దాంతోపాటు కొండపైన కొత్త నిన్న టెండర్లు వేసారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు అందజేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఈ రోజు అర్హులైన లబ్ధిదారులకు అందించారు. అందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం నాతల్లగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సమావేశంలో 4 సంక్షేమ పథకాలను పౌర సరఫరాల శాఖ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పంపిణీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, కలెక్టర్ హనుమంతరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన, తెలంగాణ గీతాలాపన అనంతరం లబ్ధిదారులకు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి 5 లక్షల చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కుంభం అనిల్ కుమార్ రెడ్డి డీసీసీ అధ్యక్షులుగా కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సేవలు చేశారని, మధ్యలో దారి తప్పారని, కానీ మళ్లీ తీసుకువచ్చి టికెట్ ఇచ్చి గెలిపించామని నవ్వుతూ పేర్కొన్నారు. భరోసా వస్తుంది. ఈ ఊర్లో 5 ఊర్రట మరి భూలేని వాళ్ళు. సో ఆ విధంగా 5 సరే అంటే ఆ విధంగా మీ ఊర్లో మంచిగా ఇంతో అంత భూమి ఉండి మంచిగా నిమ్మలంగా ఉన్నారు, సంతోషమే. సో 5 లేదు, వాళ్ళకి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వస్తుంది గ్రామంలో. ఓకే, అది నెంబర్ 1. నెంబర్ 2 వస్తే రైతు భరోసా పథకం. ఈ రైతు భరోసా ఏంటంటే సరే రైతు భరోసా కూడా అంతకుముందు రైతు బంధు అనేది ఉండేది, 5,000 రూపాయలు ఇచ్చేది. దాన్ని కూడా ఈరోజు అప్పుల రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని చేసి డబ్బులు లేని రాష్ట్రంగా మిగిలిస్తే కూడా మరి ఈనాటి ప్రభుత్వం రైతు భరోసా కూడా ఇంకా పెంచి 6,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం. ప్రతి ఎకరాకు వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరానికి ప్రతి రైతుకు రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. మరి ఈ యొక్క రైతు భరోసా అంతకుముందు కూడా ఈ రైతు భరోసా కార్యక్రమంలో ఆనాటి ఇచ్చే రైతు బంధుల చెట్లకు, గుట్టలకు, పుట్టలకు, వెంచర్లకు ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చారు. వెంచర్లు చేసిన వాళ్ళకు, వ్యాపారస్తులకు, అడ్డగోలుగా పైసలు ఉన్న వాళ్ళకు, బలిసిన వాళ్ళకు వాని వీనికి ఇచ్చారు. ఈరోజు అటువంటి అన్ని తీసిండ్రు. వ్యర్థంగా తెలంగాణ ప్రజల పైసలు మరి వృధా పోనీయం అని చెప్పి ప్రభుత్వము వ్యవసాయం చేసేటోళ్ళకే ఈ రైతు పెట్టుబడి ఏదైతే రైతు భరోసా మీకు ఇచ్చే కార్యక్రమం ఈరోజు చేస్తున్నారు. మరి ఆ కార్యక్రమం ఈరోజు రైతు భరోసా అంటే సరే ఇది చదువుతున్నాం, ఇదేంటంటే ఇక భూమి ఉన్న అందరికి వస్తుంది. ఇక ఈ లిస్టు చేసుడు ఒక ఆయనది ఉన్నది ఒక ఆయనది లేదనేది లేదు. ప్రతి ఎకరానికి వస్తుంది, ప్రతి అర్ధ ఎకరం ఉన్నోనికి వస్తుంది, ప్రతి 10 గుంటలు ఉన్నోనికి కూడా ఈ రైతు భరోసా వస్తుంది. ఆ విధంగా అధికారులు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు మీ జీవితాల్లో వెలుగు దింపడానికి, మీ జీవన ప్రమాణాన్ని పెంపొందించడానికి, మెరుగుపరచడానికి మా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. అక్కలు, చెల్లెలు మీకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం ఉచితంగా చేసినాం. మీకు ఎవరికి అనారోగ్యం వచ్చినా 10 లక్షల రూపాయల వరకు మెడికల్ ఇన్సూరెన్స్ చేసినాం. 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ చేసినాం. 200 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా చేసినాం. మరి ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన మాట నిలబెట్టుకొని ముందుకు పోతున్న విషయం మీరు గమనించారు. వాళ్ళు 10 ఏళ్ల పాటు చేయని రుణమాఫీ 22,500 కోట్లు చేసినాం. రైతు బీమా, పంట బీమా పథకాలు వాపసు తీసుకొచ్చినాం. నేను సివిల్ సప్లైస్ మంత్రిగా చెప్తున్నా, ఇప్పుడు పూర్తయిన వానాకాలం పంటలో భారతదేశ చరిత్రలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, తెలంగాణ చరిత్రలో
ఎన్నడూ జరగని విధంగా అతి ఎక్కువ వరి పంట వచ్చింది. 155 లక్షల మెట్రిక్ టన్నులు 66.7 ఎకరాల్లో మేము మన రైతులు పండిన ప్రతి గింజ దొడ్డు రకం అయితే ఎంఎస్పి మీద నల్గొండ పోలీస్ పెరేడ్ మైదానంలో 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు కలెక్టర్. నల్గొండ జిల్లాలో 76వ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్గొండ పోలీస్ పెరేడ్ మైదానంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలను ఉద్దేశించి ఇచ్చిన సందేశంలో ఆమె మాట్లాడుతూ నల్గొండ జిల్లా అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చేపడుతున్న వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. రాష్ట్ర రోడ్డు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జిల్లాలోని శాసనసభ్యులు ప్రజలు ప్రజాప్రతినిధులు అధికారులు ప్రజలందరి సహకారంతో జిల్లా అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా వివిధ శాఖలు వారి అభివృద్ధిని తెలిపే విధంగా శకటాలను ప్రదర్శించడం జరిగిందన్నారు. అంతేకాక పాఠశాల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. అంబర్పేట శ్రీ రమణ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి శంకుస్థాపన చేశారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి హనుమంతరావు. కాంగ్రెస్ పార్టీతో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందనే క్రెడిట్ ఇవ్వకూడదని బీజేపీ నాయకులు దురుద్దేశంతోనే అంబేద్కర్ ను అవమానపరిచే విధంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాజ్యసభ మాజీ సభ్యుడు వి హనుమంతరావు అన్నారు. హైదరాబాద్ అంబర్పేటలో శ్రీ రమణ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టకు ఆయన భూమి పూజ చేశారు. రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ పేరును పార్లమెంట్ హౌస్ లో 6 సార్లు అమిత్ షా వ్యంగ్యంగా స్మరించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ ఆమోదయోగ్యమైన రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాశారని ఆయన కొనియాడారు. అప్పుడు బ్రిటిష్ రాజ్యాంగం ఉండే మన రాజ్యాంగం. దీనికి ఆ రోజులలో మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ అందరు కూడా, మౌలానా గారు అందరు కలిసి అందరి సంస్కృతి ఉంది. ఇక్కడ హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, క్రిస్టియన్లు ఉన్నారు. అందరికీ సరిపోయే రాజ్యాంగం రాసినటువంటి అధినేత ఎవరంటే బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ తర్వాత అదే ప్రకారంగా ఇవాళ నా ఉద్దేశంలో అదే ప్రకారంగా ఇవాళ రాజ్యాంగం నడుస్తుంది. కానీ ఇవాళ కొత్త ఆలోచన వచ్చింది. ఆలోచన ఏమిటంటే రాజ్యాంగాన్ని, అంబేద్కర్ను, అదేవిధంగా దేశ స్వాతంత్ర్యం వచ్చింది కూడా క్రెడిట్ కాంగ్రెస్కి ఇవ్వద్దు,
అనేది వారి ఉద్దేశం, ఎన్డీఏ ఉద్దేశం, అదేవిధంగా నరేంద్ర మోడీ ఉద్దేశం, అమిత్ షా ఉద్దేశం. అందుకుంటే పార్లమెంట్లో ఆయన ఏం మాట్లాడిండు? ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో 6 సార్లు పేరెత్తిండు, అంబేద్కర్ 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 6 సార్లు అని. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయిందంట. ఫ్యాషన్ అరే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాజధానికి ఫ్యాషన్ అంట. అంతటితో ఆగలే. దాని బదులు దేవుణ్ణి పూజ చేసినా స్వర్గానికి పోతారని చెప్పడం అనేది ఇంతకంటే దురదృష్టం లేదు. అంబేద్కర్కు పెద్ద అవమానం చేశారు. అదేవిధంగా ఇంకో పని, అంబర్పేట్ పోలీస్ ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో జనవరి 26 గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీసులు యువతతో కలిసి అంబర్పేట్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. జనవరి 26 ప్రతి భారతీయుడి హృదయాలలో ఒక ప్రత్యేక స్థానం ఉందని అంబర్పేట్ పోలీస్ ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్ అన్నారు. 300 మంది యువతకి ఇండియన్ ఫ్లాగ్ బ్యాచ్లు, స్టిక్కర్లను అందజేశారు. యువత ఆ బ్యాచ్లను తీసుకొని ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఆగి ఉన్న ప్రజలకు అందించి రిపబ్లిక్ డే గురించి వివరించారు. ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజుని స్వేచ్ఛ, ప్రజాస్వామ్య, సార్వభౌమ దేశం యొక్క ఆకాంక్షలు, ఆదర్శాలను పొందుపరిచారని పేర్కొన్నారు. వార్తల్లో చిన్న విరామం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770. తిరిగి వార్తలకు స్వాగతం. పిండి మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నట్లుగా 76వ గణతంత్ర దినోత్సవాన్ని వాడవాడలా ఎంతో వైభవేతంగా నిర్వహించుకున్నారు. కొర్రముల పిండి మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జెండా ఆవిష్కరణ కావించి పిల్లలకు, కాలనీవాసులకు మిఠాయిలను పంచిపెట్టారు. ఆనందోత్సాహాల మధ్య గణతంత్ర దినోత్సవాన్ని చేపట్టారు. మల్కాజ్గిరిలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు, అభివృద్ధి పదంలో నడిచేందుకు మంచి విద్యను అందించాలని కోరారు. మల్కాజ్గిరిలో గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భారతదేశంలో నేటి బాలలే రేపటి పౌరులుగా అభివృద్ధికి పాటు పడతారని, వారికి మంచి విద్యను అందించాలని, వారు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుందని గణతంత్ర దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ నాయకులు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మల్కాజ్గిరిలోని చౌరస్తాలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు చేపట్టారు. దేశభక్తి ఉన్నప్పుడే దేశం బాగుపడుతుందని, అందరూ దేశభక్తిని అలవర్చుకోవాలని, కుల మతాలకు అతీతంగా దేశభక్తితో కూడిన సమాజం ఏర్పడితే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ ఇర్ఫాన్, రిజ్వాన్, ఫర్హాన్, కుమార్ తదితరులు పాల్గొన్నారు. और मेरे सब सारी भाई गुड मॉर्निंग टू ईच एंड एवरीवन ऑल इंडियन सिटीजन पीपल of Republic Day to all Indian citizens and here for Malkajgiri. వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. తార్నాక వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఎగరవేసి గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ మోహన్ రావు మాట్లాడుతూ ప్రపంచంలోని అన్ని దేశాల రాజ్యాంగాలలో కంటే మన భారతదేశంలో మన రాజ్యాంగం చక్కగా పనిచేస్తుందని కొనియాడారు. అనంతరం జరిగిన కార్యక్రమాలలో చిన్నారులకు, కాలనీవాసులకు స్వీట్లు పంచిపెట్టి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నిన్ననే ఇంకొక మంచి కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవడం అనేది జరిగింది. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని కూడా జరుపుకున్నాం. గణతంత్ర దినోత్సవం లాగానే మన ఎలక్షన్ కమిషన్ను స్థాపించి 75 సంవత్సరాలు పూర్తయింది. ఇంకోటి ఏంటంటే మనం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా రాజ్యాంగాన్ని గురించి ఒక 4 మాటలు చెప్పుకోవడం అనేది సందర్భోచితం అవుతుంది. ప్రపంచంలోని రాజ్యాంగాలతో పోల్చినప్పుడు కనుక మనం చూసినట్టయితే మన రాజ్యాంగం చాలా చక్కగా పనిచేస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన పక్కనే ఉన్నటువంటి యొక్క పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ని కానీ తీసుకున్నట్టయితే అక్కడ అధికార మార్పిడి కోసం ఏ రకమైనటువంటి యొక్క సంఘర్షణలు జరుగుతున్నాయో మనం చూస్తున్నాం. ఆ రకంగా కాకుండా భారతదేశంలో ఈ 75 సంవత్సరాల కాలంలో అధికారం మార్కెట్ కమిటీ చైర్పర్సన్ అయినాల చైతన్య మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్క పేదలకు సంక్షేమ పథకాలు అందే విధంగా చూస్తామని పేర్కొన్నారు. ప్రతి ఒక్క కుటుంబానికి సంక్షేమ పథకాలు అందజేస్తామని ఆలేరు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ అయినాల చైతన్య మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. తుర్కపల్లి మండలం కోనాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా లబ్ధిదారులకు మంజూరు ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, 500కే గ్యాస్ సిలిండర్తో పాటు 4 సంక్షేమ పథకాలను అందజేస్తున్నట్లు తెలిపారు. కోనాపూర్ గ్రామంలో 25 రేషన్ కార్డులు, 29 మందికి ఇందిరమ్మ ఇండ్లు, 571 మందికి రైతు భరోసా, 2 ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్ధిదారులను ఎంపిక చేసి ఉత్తర్వులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ జగదీష్ కుమార్, ఎంపీడీఓ ఝాన్సీ లక్ష్మీబాయి, ఎంపీఓ వెంకటేశ్వర్లు, ఏఓ ఉమాశ్రీ తదితరులు పాల్గొన్నారు. 33 గ్రామాలకు గాను మన కోనాపూర్ గ్రామ పంచాయతీని పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొని అర్హులైనటువంటి అందరికీ కూడా ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళలో 100% అర్హులైన వారందరికీ కూడా రేషన్ కార్డులు కానీ, మన ఇందిరమ్మ ఇళ్ళు కానీ, ఆత్మీయ భరోసా కానీ, రైతు భరోసా కానీ ఏర్పాటు చేసి వాళ్ళకు మనం ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున నిర్వహించినందుకు ఇక్కడికి వచ్చినటువంటి మన మండల స్పెషల్ ఆఫీసర్ గారికి, మండల ఎంపీడీఓ గారికి, తహసీల్దార్ గారికి, అలాగే డిప్యూటీ తహసీల్దార్ గారికి, ఎంపీడీఓ గారికి, ఎంపీఓ గారికి, ఏపీఓ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మన మార్కెట్ కమిటీ చైర్మన్ చైతన్య మహేందర్ రెడ్డి గారికి ఎంతో సంతోషం అనిపిస్తుంది. ఈరోజు గత 10 సంవత్సరాలుగా చూద్దామంటే ఒక ఇల్లు లేదు, ఎక్కడైనా ఒక రేషన్ కార్డు లేదు. నిరుపేదలందరూ కళ్ళు కాసేలా ఎదురు చూసి ఉన్న భూమిలో ఎకరం భూమి అమ్ముకొని ఇల్లులు కట్టుకున్నారు. ఈ ప్రాంతంలో ఈరోజు గౌరవ రేవంత్ రెడ్డి గారు ఒక
నారాయణగూడలోని భారతి డిగ్రీ కాలేజీలో కేశవరావు జాదవ్ 92వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమాన్ని చేపట్టారు. భారతి డిగ్రీ కాలేజ్ నారాయణగూడ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో కేశవరావు జాదవ్ 92వ జయంతి సందర్భంగా నికాసైన తెలంగాణ ఉద్యమకారుడిగా, మినిస్టర్గా తెలంగాణ రాష్ట్ర ప్రజల మన్ననలు పొందిన ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ పురస్కారాలను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి అందించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖ వక్తలను గుర్తించి సమాజం కోసం నిరంతరం శ్రమించే వ్యక్తులకు కేశవరావు జాదవ్ పురస్కారాలను తెలంగాణ ఉద్యమకారుల సంఘాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన తెలంగాణ అమరవీరుల ఆశయాల సమితి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా మునుగోడు మండలం చెల్మెడ గ్రామవాసి గ్లోబల్ అగ్రి ఇన్నోవేటివ్ రీసెర్చ్ ఫార్మ్ వ్యవస్థాపక అధ్యక్షులు నెల్లికంటి రాఘవేందర్ యాదవ్, పాశం యాదగిరి, ఎమ్మెల్సీ కోదండరాం, విమలక్క, కోరె సాయిరాం చేతుల మీదుగా కేశవరావు జాదవ్ అవార్డును అందుకున్నారు రాఘవేందర్ యాదవ్. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్తలు జీవన్ తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885555.